హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అలానే ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ మల్లీశ్వరి_రీజనింగ్. సో అక్కడ పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు. మీరు అడిగే ప్రాబ్లమ్స్ని నేను రీల్స్లో కానీ ఇలా వీడియోస్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మన దగ్గర పీడిఎఫ్ ఉంది. నేను చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి పీడిఎఫ్ ఉంది, తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్. సో ర్యాంకింగ్ అనే కాన్సెప్ట్ని మీరు ఆల్రెడీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా వినే ఉంటారు. ఈ ర్యాంకింగ్ అనే టాపిక్ మీద ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ అనే కాదు, అన్ని రకాల ఎగ్జామ్స్లో ర్యాంకింగ్ కాన్సెప్ట్ మీద ఒక్క ప్రాబ్లం అయినా అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, గేట్, క్యాట్, అలానే ఎస్ఎస్సి, సిజిఎల్, ఎస్ఐ, అలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో అన్ని ఎగ్జామ్స్లో ఈ ర్యాంకింగ్ అనే చాప్టర్ నుండి అట్లీస్ట్ 1 బిట్ అయినా వస్తుందన్నమాట. అయితే చాలా ఈజీ, చాలా ఈజీ. జనరల్గా మనం ఏమి నేర్చుకోకపోయినా సరే మనము ఈ టాపిక్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయొచ్చు. అయితే మనకేంటి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం ఇంపార్టెంట్ కదా, విత్ ఇన్ టైంలో మనం ఆన్సర్ చేయగలగాలి. కొంచెం వినటం వల్ల ఏంటంటే సో ఆ టైం ఎలా మనం సేవ్ చేసుకోవాలి, ఫాస్ట్గా ఎలా ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేయాలనేది తెలుసుకోగలం అనమాట. సో ఇక లేట్ చేయకుండా మనం అసలు ఎటువంటి టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో ర్యాంకింగ్ అంటే ఏం లేదు, పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఒక క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశాం. ఏ అనే పర్సన్ ఆ 10 మెంబర్స్లో ఒక పర్సన్ అనుకుందాం. ఆ ఏ అనే పర్సన్కి 2nd ర్యాంక్ వచ్చేసింది. సో మనం అంతవరకు రీడ్ చేసి వదిలేయకూడదు, ఓకేనా. ఆ ఏ అనే పర్సన్కి 2nd ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ నుంచా లాస్ట్ నుంచా అనేది పర్టికులర్గా. వాళ్ళు ఫస్ట్ నుంచి 2nd ర్యాంక్ వచ్చింది అనుకోండి, సో లాస్ట్ నుంచి ఎన్నో ర్యాంక్ అవుతుంది ఆ ఏ అనే పర్సన్కి? 9th ర్యాంక్ అవుతుంది. అదేంటి మేడం, ఇక్కడ 2nd అన్నారు, అక్కడ 9th అన్నారు, మొత్తం కలిపితే 11 మెంబర్స్ వచ్చారు కదా, సో 10 ఉండాలి కదా అని చెప్పేసి మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం లేదు, జస్ట్ చూడండి. మొత్తం ఎంతమంది ఉన్నాం? 10 మెంబర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అనుకుందాం. ఫస్ట్ నుంచి ఏ అనే పర్సన్కి 2nd, ఓకేనా. ఇప్పుడు ఏ అనే పర్సన్కి లాస్ట్ నుంచి ర్యాంక్ చెప్పమంటున్నాం. లాస్ట్ నుంచి. అదే మేడం మీరు ఇలానే తీసుకున్నారు, ఇలా తీసుకోవచ్చు కదండి. ఎలా అయినా తీసుకోవచ్చు, వాళ్ళు ఫస్ట్ లాస్ట్ అన్నారు కాబట్టి. ఓకే, అదే టాప్ బాటమ్ అని ఉంటే నేను ఇలా తీసుకునేదాన్ని, లెఫ్ట్ రైట్ అని ఉంటే ఇలా తీసుకునేదాన్ని. సో ఫస్ట్ లాస్ట్ అన్నారు కాబట్టి ఇలా తీసుకునైనా ఫస్ట్ లాస్ట్ అనొచ్చు, ఇలా తీసుకునైనా ఫస్ట్ లాస్ట్ అనొచ్చు, ఓకేనా. ఏదో ఒక ఎన్ని ఫస్ట్ అనుకొని ఇంకొక ఎన్ని లాస్ట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏ అనే ర్యాంకు లాస్ట్ నుంచి అన్నాం అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 అంటే లాస్ట్ నుంచి అయితే 9th ర్యాంకు, ఫస్ట్ నుంచి అయితే 2nd ర్యాంకు. ఇదే బిట్ విత్ ఇన్ సెకండ్లో ఏం ఆలోచించకుండా ఇలా కౌంట్ చేయకుండా చెప్పాలి. ఎలా అంటే జస్ట్ ఏం లేదండి. సో ఒక పర్సన్ యొక్క పొజిషన్ లెఫ్ట్ ఎండ్ నుంచి అలానే రైట్ ఎండ్ నుంచి, ఒకే పర్సన్, మళ్ళీ వేరే పర్సన్ కాదు, ఒకే పర్సన్ యొక్క పొజిషన్ లెఫ్ట్ ఎండ్ అండ్ రైట్ ఎండ్ రెండిటి నుంచి ఇచ్చేసారనుకోండి, ఆ 2 పొజిషన్స్ని సమ్ చేసి -1 చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఒక ఎండ్ నుంచి ఇచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చేసి ఇంకొక ఎండ్ నుంచి ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మైనస్ వాళ్ళు ఇచ్చిన ఏదో ఒక ఎండ్ నుంచి పొజిషన్ +1 చేస్తే ఇంకొక ఎండ్ నుంచి పొజిషన్ వచ్చేస్తుంది అనమాట. అది ఒక షార్ట్ కట్, చాలా ఈజీగా. ఇంకేమి ఇవన్నీ వేయకుండా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయాల్సిన పని అనమాట. ఓకే, సరే అదంతా నేను చెప్తాను. ఓకే, ఇలా అనమాట. ఒక పొజిషన్ని చెప్పటమే ర్యాంకింగ్ అనమాట. అంటే ఒక పర్సన్ని తీసుకొని ఆ పర్సన్ యొక్క ర్యాంక్ లెఫ్ట్ నుంచి ఎంత, రైట్ నుంచి ఎంత, లేదంటే ఇంకొక పర్సన్ నుంచి లెఫ్ట్ సైడ్ ఎన్నో ర్యాంక్లో ఉంది, ఇంకొక పర్సన్ నుంచి రైట్ సైడ్ ఎన్నో ర్యాంక్లో ఉంది, అలా చెప్పాలన్నమాట. 2 పర్సన్స్ మధ్య ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ఈ ర్యాంకింగ్ కిందకే వస్తుంది. అయితే ఈ ర్యాంకింగ్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొత్తం మీద కూడా 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కొన్నేమో డైరెక్ట్గా ఇచ్చేస్తారు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేసేటట్టు. కొన్ని మాత్రం కొంచెం టైం పట్టేటట్టు ఇస్తారు, అది ఎక్కువ టైం ఏం పట్టదనమాట.
మనం కొంచెం అర్థం చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేస్తే చాలా కరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో అసలు ఫస్ట్ ర్యాంకింగ్ ప్రాబ్లంలో చూడండి, ఇస్తే మనకి కొన్ని పదాలు తగులుతుంటాయి అన్నమాట ప్రాబ్లమ్ని రీడ్ చేస్తుంటే. సో ప్రాబ్లమ్ని రీడ్ చేసేటప్పుడు నేను ఒకసారి చెప్తాను, ఇప్పుడు కూడా వినండి. 15 గర్ల్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో, లేదంటే 15 గర్ల్స్ స్టాండింగ్ ఇన్ ఏ రో, 15 బాయ్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో, అలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 15 పర్సన్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో. రో అనగానే మనం ఇలా వెళ్ళిపోవాలి, అంటే లెఫ్ట్ టు రైట్, అంటే లెఫ్ట్ ఎండ్ రైట్ ఎండ్ ఉంటుంది. సో రోలో లెఫ్ట్ ఎండ్ అండ్ రైట్ ఎండ్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అడగడానికి ఎలా ఛాన్స్ ఉంటుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి ఫ్రమ్ రైట్ ఎండ్, హౌ మెనీ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, అలా. అంటే ఈ రో అనగానే లెఫ్ట్ ఎండ్ నుంచి పొజిషన్ ఏంటి, రైట్ ఎండ్ నుంచి పొజిషన్ ఏంటి అనేది మనకి క్వశ్చన్గా కనిపిస్తుంది. అలా కాకుండా ఇంకొక విధంగా ప్రాబ్లమ్ని ఎలా అడుగుతారంటే 10 బాయ్స్ స్టాండింగ్ ఇన్ ఏ స్టాండింగ్ 10 బాయ్స్ స్టాండింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకేనా, అంటే టాప్ టు బాటమ్ అనగానే ఇలా తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎలా అడుగుతారు? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రమ్ టాప్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రమ్ బాటమ్, అలా. అంటే టాప్ టు బాటమ్ అంటే ఇలా తీసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. లెఫ్ట్ టు రైట్ అంటే ఇలా తీసుకోండి. ఎందుకు ఇలానే తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ ఏ ఉంది, ఓకే, బి ఈస్ 5 పొజిషన్స్ బిహైండ్ ఏ. 5 పొజిషన్స్ బిహైండ్, బిహైండ్ అనగానే ఏంటి? ఏ తర్వాత 5 పొజిషన్స్ అంటే 4 ఉండి ఇక్కడ ఏ తర్వాత అంటే ఏకి బీకి మధ్యలో ఎగ్జాక్ట్గా 4 మెంబర్స్ ఉంటారు. 5 పొజిషన్స్ అన్నారు కాబట్టి కరెక్ట్గా బీకి వచ్చేసరికి ఏ నుంచి 5th పొజిషన్. ఇప్పుడు ఏది 11th ర్యాంక్ అనుకోండి, టాప్ నుంచి మళ్ళీ 4, 15, 16th బి అవుతుంది. ఓకేనా, బిహైండ్, బి ఈజ్ ద 5th పొజిషన్ బిహైండ్ ఏ. ఏ నుంచి బిహైండ్లో ఉంది. ఇన్ ఫ్రంట్ అంటే ముందు పెట్టేస్తాం. ఇన్ ఫ్రంట్ అంటే బి పొజిషన్, ఏ కంటే ఇన్ ఫ్రంట్ అంటే ముందు పెట్టేస్తాం, బిహైండ్ అంటే తర్వాత తీసుకుంటాం. అందుకని చెప్పేసి టాప్ టు బాటమ్ అంటే ఇలానే తీసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. రో అని చెప్పారంటే లెఫ్ట్ టు రైట్ తీసుకోండి. ఓకే, ఇదనమాట ఓవరాల్గా. సో అంటే మనకి కనపడే వర్డ్స్. బిట్వీన్ ద పర్సన్స్ అని అడుగుతారు, పొజిషన్స్. సో అయితే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది తెలుసుకోకపోతే మనము ఏదో అంటే ఒక ప్రాబ్లం రాగానే ఎలా అప్రోచ్ అయితే ఆన్సర్ తొందరగా వస్తుంది అనేది తెలియదనమాట. ఇలా ప్రాబ్లమ్స్, టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం వల్ల ఓహో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఇలా చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ అయిపోతుంది కదా, మనకు టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి మీకు వెంటనే మైండ్లో ఒక థాట్ వస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఏదైనా ఒక చాప్టర్ మనము నేర్చుకుంటున్నామంటే ఆ చాప్టర్లో అసలు టాపిక్స్ ఎన్ని, సో ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని ఆ తర్వాత మనం ప్రొసీడ్ అవుతుంటేనే మన ప్రిపరేషన్ అనేది బాగున్నట్టు. ఓకే, సో మొత్తం మీద ఈ ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అయితే ఫస్ట్ టైప్ ఈరోజు ఈ క్లాస్లో నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా, సెకండ్ టైపు ఇంకొక క్లాస్లో చెప్తాను. సో వీడియో లెంతీ అయినా సరే బాగా వినండి, మంచిగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, టైం సేవ్ అవుతుంది. సో టైప్ 1 ఏంటి, టైప్ 2 ఏంటి అనేది కూడా మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఇలా ఒక రో తీసుకుందాం. ఓకే, సో ఈ రో తీసుకోగానే ఇదేంటి, లెఫ్ట్ ఎండ్, ఇది రైట్ ఎండ్. ఓకే, సో ఈ లెఫ్ట్ ఎండ్ నుంచి నేను ఏ తీసుకుంటున్నాను, ఓన్లీ ఒక పర్సన్ గురించే చెప్తున్నాను. మొత్తం ఇన్ఫర్మేషన్లో ప్రాబ్లం ఇచ్చిన, సో ప్రాబ్లం ఇస్తారు కదా, ఆ ప్రాబ్లంలో ఒకే ఒక పర్సన్ గురించే చెప్తున్నారు. సో ఏ పొజిషన్ అంటే ఏ ఈజ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. ఏ, ద పొజిషన్ ఆఫ్ ఏ ఈజ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. 15th అంటే ఇక్కడ ఎంతమంది, లెఫ్ట్ ఎండ్ నుంచి ఏకి 14 మెంబర్స్ ఇటు సైడ్ ఉన్నారు, ఏ పొజిషన్ 15th. ఓకే, సో అలానే ద పొజిషన్ ఆఫ్ ఏ ఈజ్ 17th ఫ్రమ్ ద రైట్ ఎండ్. 17th రావాలంటే ఇటు సైడ్ ఎంతమంది ఉండాలి, 16. ఇక్కడ ఇటు నుంచి అయితే 17th పొజిషన్,
ఇటు నుంచి అయితే 15th పొజిషన్. అంటే మొత్తం మీద ఇన్ఫర్మేషన్లో మనకి ఏ యొక్క పొజిషన్ మాత్రమే చెప్పేశారు. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడ ఇంటర్చేంజ్ అనే వర్డ్ యూస్ చేయలేదు. ఇంటర్చేంజ్ అనే వర్డ్ యూస్ చేయలేదు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో. అంటే 2% గురించి చెప్పేసి ఆ 2% యొక్క పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసినట్టు ఎక్కడ చెప్పలేదు. ఆ ఇంటర్చేంజ్ అనే వర్డ్ యూస్ చేయకపోతే ఆ ప్రాబ్లం చాలా ఈజీ. జస్ట్ మనం ఏమి పెన్ను కూడా పెట్టనవసరం లేకుండా ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. అందుకని సో 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్గా నేను డివైడ్ చేశాను. ఇంటర్చేంజ్ అని ఉంటే అది వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లం, సెకండ్ టైప్. ఇంటర్చేంజ్ అనేది లేకుండా ఇలా డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఫస్ట్ టైప్ ఆఫ్ మోడల్ అనమాట. ఓకే, సో ఎందుకు ఇది ఇంత ఈజీ అని చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి ఫ్రమ్ రైట్ నుంచి ఇచ్చేసారు కదా. ఓకే, సో వాళ్ళు ఏమంటారంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో అని అడుగుతారు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలి. ఏం లేదు, ఈ టోటల్ నెంబర్ కావాలి అంటే ఏ యొక్క పొజిషన్ మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి తెలుసు కదా. సో ఆ లెఫ్ట్ హ్యాండ్ది అండ్ రైట్ హ్యాండ్ పొజిషన్స్ రెండింటిని యాడ్ చేసి -1 చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో వస్తుంది. ఇది రో అనే కాదు, కాలం వైజ్ అయినా టాప్ టు బాటమ్ అయినా సరే ఒకే ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుంచి ఇచ్చేసారనుకోండి. సో ఇక ఏం చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కోసం ఆ రైట్ హ్యాండ్ పొజిషన్ ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ ప్లస్ చేసి -1 చేస్తే టోటల్ పర్సన్స్ ఇన్ ఏ రో ఆర్ టోటల్ పర్సన్స్ ఇన్ ఏ కాలం వచ్చేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, ఏ యొక్క పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 15th, రైట్ హ్యాండ్ నుంచి 17th. సో 15 + 17 32 -1. సో మొత్తం రోలో ఎంతమంది? 31 పర్సన్స్. సో అదేంటి మేడం, చూడండి ఇప్పుడు చూడండి 15 14 15 15 16 31. అంటే చూసారా, ఇవేమి డ్రా చేయాల్సిన అవసరం లేదు మనం ప్రాబ్లం రీడ్ చేయగానే. అంటే ఈ టైప్ 1 ప్రాబ్లమ్స్ అంత ఈజీ. అంటే ఇంటర్చేంజ్ అనే వర్డ్ కనిపించకపోతే టైప్ 1 మోడల్. సో ఈ టైప్ 1 ప్రాబ్లంలో ఎలాగో, సో ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ రెండు ఇచ్చేసి టోటల్ పర్సన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే, సో ఏం చేయాలి, ఆ పర్సన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ ప్లస్ రైట్ హ్యాండ్ పొజిషన్ యాడ్ చేసి -1 చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో వచ్చేస్తుంది. ఓకే, సో ప్రతిసారి ఇలానే అడగరు కదా ఎగ్జామ్లో, కొంచెం రివర్స్ చేస్తారు కదా. ఆ రివర్స్ ఎలా అంటే ఏమీ లేదు, జస్ట్ ఇప్పుడు మనకి ఏం చేశారు, ఏ యొక్క పొజిషన్ని లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి ఇచ్చేసి టోటల్ అడిగారు. సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో 50 మెంబర్స్ ఇచ్చేసాను నేను. 50 పర్సన్స్ ఉన్నారు. సో నేను ఏ యొక్క పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 30th పొజిషన్ అని చెప్పాను. ఏ అనే పర్సన్ యొక్క పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి అయినా లేదంటే టాప్ నుంచి అయినా అలా చెప్పేశాను అనమాట. 30th పొజిషన్. నేను అడుగుతుంది ఏంటంటే, సో ఆ ఏ యొక్క పొజిషన్ రైట్ హ్యాండ్ నుంచి నాకు ఆ ఏ యొక్క ర్యాంక్, సో పొజిషన్ అని అడుగుతారు లేదంటే ర్యాంక్ అని అడుగుతారు. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఫ్రమ్ రైట్ హ్యాండ్? ఏ అనే పర్సన్ యొక్క పొజిషన్ మనకి రైట్ హ్యాండ్ నుంచి కావాలి. చాలా ఈజీ. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్లో నుంచి ఒక ఎండ్ నుంచి మనకి ర్యాంక్ తెలుసు కదా, తీసేస్తాం. 20 వచ్చింది. బట్ +1 చేయాలి రైట్ హ్యాండ్ నుంచి, దాని పొజిషన్ చెప్పాలంటే. ఓకేనా? అంటే 50 - 30 = 20 +1 యాడ్ చేస్తేనే మనకి రైట్ హ్యాండ్ నుంచి పొజిషన్ వస్తుంది. 21st పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఎలానో చూడండి, సేమ్ ఇదే. ఇప్పుడు లెఫ్ట్ రైట్ యాడ్ చేసి -1 చేస్తేనే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో వస్తుంది. అంతే కదా. ఇప్పుడు 21st 30 యాడ్ చేస్తే 51. 51లో నుంచి 1 తీసేస్తేనే 50 రావాలి. ఓకేనా? సో మొత్తం మీద ఇదే అనమాట టైప్ 1 అనగానే. సో ఒక పర్సన్ యొక్క పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి ఇచ్చేసి, ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని అడిగితే ఏం చేయాలి, ఆ లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ ప్లస్ రైట్ హ్యాండ్ పొజిషన్ రెండింటినీ యాడ్ చేసి -1 చేస్తే టోటల్ నెంబర్ వచ్చేస్తుంది. అలా కాకుండా టోటల్ ఇచ్చేసి ఒక ఎండ్ పొజిషన్ ఇచ్చి ఇంకొక ఎండ్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయమంటే టోటల్లో నుంచి ఒక ఎండ్ తీసేసి +1 చేయాలి. ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ చేయమంటే ఒకటి ఎక్కువగా వస్తుంది. సేమ్ దీనినే రివర్స్ చేసాం అంతే. జస్ట్ చూడండి, ఇప్పుడు నాకు ఓన్లీ లెఫ్ట్ కావాలనుకోండి, ఇంతవరకు తీసుకెళ్ళిపోయామనుకోండి, టోటల్ మైనస్ రైట్ +1 అవుతుంది అంతే. సేమ్ ఫార్ములాలో మనం ఇచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఇది చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారనుకోండి, సో ఇది మర్చిపోండి, ఇక్కడికి వచ్చేసేయండి. సో మొత్తం
టోటల్ లెఫ్ట్ టు రైట్. ఈ మూడిటిల్లో ఏవైనా రెండు ఇస్తారు. అంటే లెఫ్ట్ పొజిషన్ రైట్ పొజిషన్ ఇచ్చేస్తే టోటల్ కనుక్కోమంటారు. లేదు టోటల్ ఇచ్చేసి లెఫ్ట్ పొజిషన్ ఇస్తే రైట్ పొజిషన్ కనుక్కోమంటారు. సేమ్ ఈ ఫార్ములా వేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోండి. మీరు ఇంకా అంటే ఎప్పుడు ఇది మీకు నోటెడ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు నోటెడ్ అవుతుంది. ఇంకా మీరు మళ్ళీ నోట్ చేసుకోకుండా సరిపోతుంది అనమాట. ఓకే, సరే. ఈ టైప్ 1 ప్రాబ్లంలోనే ఇంకో విధంగా ఇస్తారు. అది కూడా చూసిన తర్వాత డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. నేను ఎందుకు ఇలా ముందు చెప్తున్నానంటే డైరెక్ట్గా ప్రాబ్లం తీసుకొని చెప్తే మీకు అర్థం కాదేమో అని చెప్పేసి కొంచెం మీకు ముందుగా హింట్ ఇస్తున్నాను అనమాట, అంతే. ఓకే, మళ్ళీ ఎలా ఇస్తారంటే ఇంకొంచెం A is 9th rank from the left hand. 9th rank A from the left hand అన్నారు కాబట్టి ఇటు నుంచి వేసాను. ఓకేనా. B's rank is 11th from the right hand. సో 11th from the ఇటు సైడ్ నుంచి. ఓకే, ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. సో ఏ అనే పర్సన్ యొక్క ర్యాంక్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 9th ర్యాంకు, బి అనే పర్సన్ యొక్క ర్యాంకు రైట్ హ్యాండ్ నుంచి 11th ర్యాంకు. ఓకే, సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి 3. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి 3. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి? టోటల్ నెంబర్ ఆఫ్. ఇప్పుడు మధ్యలో ఇచ్చేశారు, ఇటు సైడ్ ఇచ్చేశారు, ఇటు సైడ్ ఇచ్చేశారు. ఇప్పుడు ఏం అడుగుతారంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో అని అడుగుతారు. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదు, 9 + 3 + 11. ఓకే, అదేంటి మేడం ఇందాక -1 చేశారు కదా, ఇప్పుడు అవి ఏం అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ వరకు 9 పర్సన్స్, మధ్యలో 3, మళ్ళీ వీళ్ళు 11, మొత్తం యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేస్తారు. ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు అంటే 2 పర్సన్స్ యొక్క పొజిషన్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నుంచి ఇచ్చేసి వాళ్ళిద్దరి మధ్య కూడా ఇచ్చేస్తే మొత్తాన్ని యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏరియా వచ్చేస్తారు. ఏం చేయలేదు చూసారా. దీనికి మళ్ళీ ఇలా డ్రా చేయాలా? ఒక ప్రాబ్లమ్ని చూసిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఇలా క్లియర్గా ఇంట్రడక్షన్లో చెప్తున్నాను కదా, మీరు ప్రాబ్లమ్ని రీడ్ చేసినప్పుడు ఈ మోడల్ అనేది అర్థమైపోయింది. ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, ఇంకో పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్, తర్వాత మధ్యలో ఉన్న పర్సన్స్ కూడా ఇచ్చేస్తే మళ్ళీ మీరు ఇలా డ్రా చేసి టైం వేస్ట్ చేసుకోవాలా? జస్ట్ ఏం లేదు, ఆ పొజిషన్ ఈ పొజిషన్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేస్తే హ్యాపీగా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, సో ఇలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనకి ఈ పొజిషన్ ఏం చేస్తారంటే ఈ మధ్యలో వాళ్ళని మిస్ చేస్తారు. మధ్యలో వాళ్ళని మిస్ చేసి టోటల్ ఒక 30 మెంబర్స్ అని అంటారు. టోటల్ రోలో ఎంతమంది? 30 మెంబర్స్ ఉన్నారంటారు. ఏదో ఒకటి మిస్ చేస్తారు, మిగిలినవన్నీ ఇస్తారు. ఓకే, సో టోటల్ 30 ఉంటే ఈ ఏ అండ్ బి మధ్యలో ఎంతమంది ఉంటారు అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 9, ఇక్కడ వరకు 11. ఈ 30లో నుంచి ఈ 20 తీసేశారనుకోండి 10. అంతే కదా. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఇంతకుముందు అన్నిటిని యాడ్ చేస్తే టోటల్ వచ్చేసింది. ఓకేనా. ఆ టోటల్లో నుంచి ఈ రెండింటిని తీసేస్తే ఆ మిగిలిన నెంబరే కదా ఈ మధ్యలో ఉన్న నెంబర్, ఆ నెంబర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో అలా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయవచ్చు అనమాట ఈ టిప్స్ నుండి. ఈ టైప్ 1 ప్రాబ్లమ్స్ ఇంకా ఇంతే. టైప్ 1 ప్రాబ్లమ్స్ అనగానే ఏం చేస్తారు? ఒక రోలో ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఇచ్చేస్తే టోటల్ కనుక్కుంటాం. లేదంటే టోటల్ ఇచ్చేసి ఏదో ఒక పొజిషన్ ఇచ్చేస్తే ఇంకొక ఎండ్ నుంచి పొజిషన్ చెప్తాం. ఇంకొక విధంగా ఎలాగా 2 పర్సన్స్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ అని ఇచ్చేసి మధ్యలో ఉన్న పర్సన్స్ ఇస్తారు. మధ్యలో ఉన్న పర్సన్స్ ఇవ్వకుండా టోటల్ ఇచ్చేస్తే మధ్యలో ఉన్న పర్సన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. అంటే ఇక్కడ ఎక్కడ మనము పెన్ను పేపర్ పెట్టి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదనమాట, సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఎలా అంటే ఇంటర్చేంజ్. ఫస్ట్ ఇప్పుడు ఈ 9th నుంచి ఈ 11th నుంచి ఇచ్చేస్తారు. ఓకేనా. ఈ మధ్యలో పర్సన్స్ ఇవ్వరు, ఈ టోటల్ పర్సన్స్ని ఇవ్వరు. జస్ట్ ఏం చేస్తారంటే ఈ ఏబి పొజిషన్స్ ఇంటర్చేంజ్ అయిపోయారు. ఇంటర్చేంజ్ అయిన తర్వాత బి ఇక్కడికి వస్తుంది, ఏ ఇక్కడికి వస్తుంది కదా. సో ఈ ఏ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచో లేదంటే ఈ బి యొక్క పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుంచో చెప్పేస్తారు. అప్పుడు చెప్పినప్పుడు ఏంటి, ఈ మధ్యలో ఉన్న పర్సన్స్ కూడా మనకు తెలుస్తారనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఈ ఇంటర్చేంజ్ అయినప్పుడు కొంచెం మనకి టైం పడుతుంది, మైండ్ బాగా యూజ్ చేయాల్సి వస్తుంది.
సో అందుకని చెప్పేసి అవన్నీ ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి వేసేసామనుకోండి, కొంచెం ఓకే ఇవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత తర్వాత కొంచెం కష్టంగా ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా ఈజీగా చేసేస్తామన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు ఒక ఎగ్జామ్కి, ఫస్టే హార్డ్ లెవెల్ తీసుకోవద్దు. మీరు ఏం చేస్తారంటే ఇక హార్డ్ లెవెల్ తీసుకున్న తర్వాత అవి చేయలేక అమ్మో నేను ఇక చేయలేనని డిసప్పాయింట్ అవుతారు. సో ఫస్ట్ ఈజీ నుండి వెళ్ళిపోతే ఆ ఈజీ ప్రాబ్లమ్స్ చేయగానే మనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో రావటం వలన చాలా ఫాస్ట్గా మనము రివిజన్ చేసేయగలం, నెక్స్ట్ ప్రాబ్లమ్ కూడా చాలా సింపుల్గా చేయగలం. మన మీద మనకున్న నమ్మకమే మనం సక్సెస్ అవ్వడానికి రీజన్ అనమాట, మెయిన్ రీజన్. ఓకే, ఇక ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. టైప్ 1 ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈ వీడియోలోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, బట్ వీడియో లెంతీ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను, ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు నేను హోంవర్క్ ఇచ్చిన అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాను, ఎక్స్ప్లెనేషన్స్ పోస్ట్ చేస్తాను. మీరు ఇప్పుడు అదేం మేడం మేము ఈ పార్ట్ 2 ఎక్కడ వెతుక్కోవాలి అని చెప్పేసి మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, నేను ర్యాంకింగ్ అని చెప్పేసి ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో దానిలోనే ఇక వరుసగా అప్లోడ్ చేస్తానన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా హ్యాపీగా చూసుకోవచ్చు. సరే, ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీరు బాగా ఆన్సర్ చేయగలుగుతారు ఇప్పుడు కరెక్ట్గా విన్నారంటే. ఇక్కడ టైం కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను ఇప్పటి వరకు కూడా షార్ట్గా ఎలా చేయాలనేది, అదే యూజ్ చేయండి, సింపుల్గా ఆన్సర్ చేయండి. ఓకే, కన్మణి ర్యాంక్డ్ 16th ఫ్రమ్ ద టాప్ అండ్ 29th ఫ్రమ్ ద బాటమ్. మీకు ఈ ప్రాబ్లం రీడ్ చేస్తుంటేనే నేను ఇంతకుముందు చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏమన్నా అర్థమవుతుందా అంటే ఒక పర్సన్ యొక్క ర్యాంకు టాప్ నుంచి బాటమ్ నుంచి ఇచ్చేశారు. అమాంగ్ దోస్ హూ పాస్డ్ అన్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు టోటల్ ఎగ్జామ్ పాస్ అయింది ఎంతమందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇక్కడ ఏమన్నా మనము లైన్స్ ఏమన్నా డ్రా చేయాల్సిన అవసరం ఉందా? టోటల్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళంటే ఇప్పుడు ఏంటి, టాప్ పొజిషన్ ఫ్రమ్ బాటమ్ పొజిషన్ -1 చేస్తే వస్తుంది 16 + 29 -1. ఓకే, ఎంతమంది? 44. మొత్తం ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు 44 మెంబర్స్. అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు అడిగింది ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్, 6 boys did not participate in the competition and 5 failed in it. How many boys were there in the class? సో ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు 44, మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు 5. నెక్స్ట్ ఏంటి, 6 boys did not participate, అసలు 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేయలేదు. మొత్తం ఎంతమంది? సో చాలా ఈజీ కదా, ఏమన్నా టైం పడుతుందా? సో నేనైతే ఇక్కడ బోర్డు పైన చెప్పాను, అసలు మీరు ఎగ్జామ్లో బోర్డు పైన చేయాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం ప్రాబ్లం మొత్తం రీడ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. సో నేను ఆల్రెడీ టైప్ 1 ప్రాబ్లం ఎలా ఉంటాయో చెప్పాను. ఒక పర్సన్ యొక్క పొజిషన్ టాప్ నుంచి బాటమ్ నుంచి ఇచ్చేశారు అంటే మొత్తం ఆ పాస్ అయిన వాళ్ళది వచ్చేసింది, -1 చేయాలన్నమాట. ఓకేనా? అయితే ఏంటి, ఫెయిల్ అయిన వాళ్ళు, ఇప్పుడు క్లాస్ అంటే ఏంటి, పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ అసలు ఎగ్జామే అటెంప్ట్ చేయని వాళ్ళు, అందరినీ కలిపే కదా క్లాస్లో ఉన్న వాళ్ళు అనేది. ఓకేనా? ఓన్లీ పాస్ అయిన వాళ్ళు చెప్తే అది పాస్ అయిన వాళ్ళు అంటారు, ఓన్లీ ఫెయిల్ అయిన వాళ్ళు చెప్తే వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు అంటారు, ఎగ్జామ్ అటెంప్ట్ చేయని వాళ్ళు అంటారు. సో బట్ మనకు కావాల్సింది ఏంటి, ఓవరాల్గా క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 55 మెంబర్స్. ఓకే, సో ఇదనమాట. నేను ఇప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, సేమ్ మోడల్, చాలా ఈజీగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు వరకు చెప్పినవన్నీ మీరు వింటూ ఆ ప్రాబ్లం ఆన్సర్ చేయండి. నేను ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఆన్సర్ చేయండి, చాలా ఈజీగా వస్తాయి. మీ ఆన్సర్స్ కరెక్టో కాదో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, వినండి, చూడండి, మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో తెలుసుకోండి. ఓకే, టైప్ 2 మోడల్
సో ఇలా టైప్ 1 టైప్ 2గా నేర్చుకోవటం వల్ల ఏంటంటే సో ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్ ఇస్తే ఇలా చేయొచ్చు, ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్ ఇస్తే ఇలా చేయొచ్చు అని చెప్పేసి వెంటనే మీకు ఐడియా వస్తుంది. టైం వేస్ట్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, ఈ టైప్ 2 ప్రాబ్లమ్స్లో ఏంటంటే 2 పర్సన్స్ కంపల్సరీ ఉంటారు. 2 పర్సన్స్ యొక్క పొజిషన్స్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుండి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ పొజిషన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్, స్వాప్ అలా అనమాట. సో డిఫరెంట్ వర్డ్స్ని యూజ్ చేస్తారు. సో అలా ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత కూడా సేమ్ వాళ్ళ పొజిషన్స్ని ఇస్తారు. అలా ఇచ్చే తర్వాత మనము టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అలానే ఒక్కోసారి ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఫస్ట్ పొజిషన్స్ ఇస్తారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసిన తర్వాత వాళ్ళ పొజిషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇలా ఉంటే ఎక్స్చేంజ్ అయిపోతే వాళ్ళ పొజిషన్స్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుంచి. అంటే ఇప్పుడు మీకు ఓవరాల్గా ఒకటి అర్థమై ఉండాలి. అంటే ఈ ర్యాంకింగ్ అనే కాన్సెప్ట్ నుండి ఏమడుగుతారంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయినా అడుగుతారు, లేదంటే ఏదర్ లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ ఆర్ రైట్ హ్యాండ్ పొజిషన్ అని చెప్పేసి ఏదో ఒక పర్సన్ పొజిషన్ అడుగుతారనమాట. అది ఓవరాల్గా. ఓకే, సో ఇక మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్, రో అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంటుంది. ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి ఈ పదాలన్నీ కూడా మనకి ఐడియా ఉంది. నిత్య అండ్ సుగన్య ఆక్యుపై 9th ప్లేస్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అండ్ 10th ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. నిత్య అనే అమ్మాయి రైట్ హ్యాండ్ నుంచి, అందుకని నేను 9R అని పెట్టాను. ఓకే, నెక్స్ట్ సుగన్య లెఫ్ట్ హ్యాండ్ నుంచి 10th L. నెక్స్ట్ ఏం చెప్పారు? ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్, వాళ్ళిద్దరూ వాళ్ళ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసుకుంటే, ఇది బిఫోర్కి ఇలా ఇచ్చాను, రౌండ్ పెట్టేస్తున్నాను. ఇంటర్చేంజ్ తర్వాత, ఇంటర్చేంజ్ అంటే ఇక్కడికి ఎన్ వస్తుంది, ఇక్కడికి ఎస్ వస్తుంది. ఓకేనా, ఇవి బిఫోర్, పైనుండేవి బిఫోర్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్, ఇంటర్చేంజ్ తర్వాత. ఓకే, సో నిత్య అండ్ సుగన్య ఆక్యుపై 17th ప్లేస్ ఫ్రమ్ ద రైట్ అండ్ 18th ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్. మళ్ళీ నిత్య మళ్ళీ ఎక్కడి నుంచి, రైట్ నుంచే 17th. ఇప్పుడు ఇక్కడ ఉంది నిత్య 17th R. ఓకే, సుగన్య ఇక్కడ ఉంది 18th ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ 18L. ఓకే, ఇప్పుడు చూడండి ఇన్ఫర్మేషన్ని పెట్టేసాం. ఫస్ట్ ఇంటర్చేంజ్ కాకముందు సుగన్య ప్లేస్ అండ్ నిత్య ప్లేస్ ఇచ్చినట్టు పెట్టేశాం. తర్వాత ఇంటర్చేంజ్ అయ్యారంటే ఇక్కడికి నిత్య వచ్చేసింది, ఇక్కడికి సుగన్య వచ్చేసింది. మళ్ళీ వాళ్ళు చెప్పిన పొజిషన్స్ పెట్టేశాం. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు, హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద రో. ఇప్పుడు చూడండి మనకి టోటల్ అంటే ఏదైనా ఒక్క పొజిషన్ అంటే ఒక పొజిషన్, అది ఒక పర్సన్. ఓకేనా, ఆ పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ తెలిస్తే టోటల్ తెలుస్తుంది. సో ఇక్కడ ఈ ప్లేస్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ తెలుసు, రైట్ హ్యాండ్ నుంచి తెలుసు. మొత్తం చేసామనుకోండి 10 + 17 - 1 26. ఇక్కడైనా అంతే, 9 + 18 - 1 26. ఓకే, ఎలా అయినా ఒకటే అనమాట. సో మనకి ఒక పొజిషన్ యొక్క ఈ పొజిషన్ ఈ ప్లేస్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి తెలిస్తే టోటల్ చేసి -1 చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో వచ్చేస్తుంది. అర్థమైందా? చాలా ఈజీ కదా. ఇలా మీరు పెట్టుకున్నారనుకోండి మనకి మళ్ళీ ఆఫ్టర్ బిఫోర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇంటర్చేంజ్ కాకముందు, ఇంటర్చేంజ్ అయిన తర్వాత అని. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంటర్చేంజ్ అయిన తర్వాత పొజిషన్స్ ఇచ్చేశారు, టోటల్ కనుక్కున్నాం. ఒక్కోసారి ఏం చేస్తారు, ఇంతవరకు ఇచ్చేస్తారు, ఇంటర్చేంజ్ అయిన తర్వాత వాళ్ళ పొజిషన్స్ చెప్పరు, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో చెప్తారు. చెప్పేసిన తర్వాత మనల్ని అడుగుతారు. ఇంటర్చేంజ్ అయిన తర్వాత వాళ్ళ పొజిషన్స్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఎలా అడిగినా మనం చెప్పగలగాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇన్ ఏ క్యూ ఆఫ్ చిల్డ్రన్, ఇప్పుడు చూడండి ఇది టైప్ 1 మోడల్ టైప్ 2 మోడల్ అని చెప్పేసి ఎలా ఐడెంటిఫై చేస్తారు? మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇంటర్చేంజ్, ఎక్స్చేంజ్, స్వాపింగ్ దేర్ పొజిషన్స్ అలా మనకి వర్డ్స్ కనిపిస్తే అవన్నీ టైప్ 2 మోడల్ అనమాట. ఓకేనా, సో టైప్ 2 మోడల్ని ఎలా చేయాలో మనం చూస్తున్నాం కాబట్టి ఫాస్ట్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఏ క్యూ ఆఫ్ చిల్డ్రన్, అరుణ్ ఈజ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సురేష్ ఈజ్ 6th ఫ్రమ్ ద రైట్. సో లెఫ్ట్ రైట్ పెట్టేసుకుందాం. లెఫ్ట్ రైట్. ఓకే, సో అరుణ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్, సురేష్ 6th ఫ్రమ్ ద రైట్. ఇదేంటి, బిఫోర్ ఇంటర్చేంజ్. నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్. మన పొజిషన్స్ ఇచ్చేసారా,
అరుణ్ బికమ్స్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇంటర్చేంజ్ అయితే ఇక్కడికి అరుణ్ వచ్చేస్తారు, ఇక్కడికి సురేష్ వచ్చేస్తారు. సో మనం ఆల్రెడీ ఒక ఇండికేషన్ పెట్టుకున్నాం కదా, అలానే చూసుకోండి. సో బిఫోర్కి సర్కిల్ చేద్దాం, ఆఫ్టర్కి సర్కిల్ తీసేద్దాం. ఓకేనా? సో అరుణ్ బికమ్స్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్, లెఫ్ట్ నుంచి 13th. దెన్ వాట్ విల్ బీ ద సురేష్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్. ఇప్పుడు చూసారా, ఒకరిదే ఇచ్చేశారు. సో సురేష్ పొజిషన్ ఫ్రమ్ రైట్ నుంచి ఇవ్వలేదు, బట్ మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక ప్లేస్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి ఫ్రమ్ రైట్ నుంచి తెలుసు అనుకోండి, ఆ రెండింటిని యాడ్ చేస్తే తెలిసిపోతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో ఈక్వల్ టు 6 + 13 - 1 ఈక్వల్ టు 18 పర్సన్స్. ఈ టోటల్ రోలో ఎంతమంది ఉంటారు? 18 పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు నాకు ఎస్ ప్లేస్ ఫ్రమ్ ద రైట్ కావాలనుకోండి, ఇక్కడ నాకు ఈ ఎస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఎస్ ఇక్కడ ఉంది కదా, సో లెఫ్ట్ నుంచి 5th. ఇప్పుడు రైట్ నుంచి కావాలనుకోండి, 18 - 5 + 1 ఓకే 14. ఎంత? 14. సురేష్, ఎస్ అంటే సురేష్ ఇక్కడ. ఓకే, సురేష్ పొజిషన్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్, సురేష్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఈస్ 14th పొజిషన్. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ సురేష్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఈస్ 5th పొజిషన్. బిఫోర్ ఇంటర్చేంజ్ సురేష్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అన్నారు అనుకోండి, బిఫోర్ ఇంటర్చేంజ్ ఇప్పుడు రైట్ ఎండ్ నుంచి తెలుసు కదా 6th, బిఫోర్ ఇంటర్చేంజ్ లెఫ్ట్ ఎండ్ అనుకోండి, మొత్తం ఓవరాల్గా 18 - 6 + 1. టోటల్ కావాలంటే -1 చేస్తాం, ఏదో ఒక ఎండ్ కావాలంటే టోటల్లో నుంచి ఒక ఎండ్ పొజిషన్ తీసేసి ఎక్స్ట్రాగా 1 యాడ్ చేస్తాం. ఆన్సర్ ఏంటి? 14. అలా అనమాట. ఓకే, చాలా ఈజీ కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్, ఇఫ్ ఏ హూ ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ బి హూ ఈజ్ 9th ఫ్రమ్ ద రైట్ ఇంటర్చేంజ్ కనిపించింది, వెంటనే ఇలా పెట్టేసుకోవటమే. అదేం మేడం ఎప్పుడు లెఫ్ట్ రైట్ అంటే టాప్ బాటమే ఇస్తారు, ఎలా ఇచ్చినా మనకి ఏమైందండి, ఆ వర్డ్స్ పెట్టేసుకుంటాం అంతే. ఏ 10th ఫ్రమ్ ద లెఫ్ట్, బిఫోర్ ఇంటర్చేంజ్ 10th లెఫ్ట్. బి 9th ఫ్రమ్ ద రైట్, 9th ఫ్రమ్ ద రైట్ బిఫోర్ ఇంటర్చేంజ్. ఇప్పుడు ఆఫ్టర్ చూద్దాం. ఏ బికమ్స్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడికి బి వచ్చేసింది, ఇక్కడికి ఏ వచ్చేసింది. ఏ 15th ఫ్రమ్ ద లెఫ్ట్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో. ఇప్పుడు జస్ట్ టోటల్ చేస్తే సరిపోతుంది. టోటల్ చూడండి, ఒక ప్లేస్ యొక్క పొజిషన్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ తెలిస్తే మొత్తం యాడ్ చేయడమే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో ఈక్వల్ టు 9 + 15 - 1. అది మర్చిపోతే మళ్ళీ మొత్తం తప్పవుతుంది అనమాట. 24 - 1 23. మొత్తం ఎంతమంది? 23 పర్సన్స్. ఓకే, ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా, చాలా ఈజీ. ఇప్పుడు ఇంతకుముందు ఏం కనుక్కోమన్నారు? టోటల్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఈ బి యొక్క పొజిషన్ ఫ్రమ్ రైట్ ఎండ్ కనుక్కోమన్నారు అనుకోండి. ఇంటర్చేంజ్ అయిన తర్వాత బి యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ 10th పొజిషన్, ఫ్రమ్ రైట్ ఎండ్ అనుకోండి ఈ 23 - 10 13 ఎక్స్ట్రాగా +1 14th అవుతుంది. ఓకే, అలా. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్, రమ్య ఈజ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్. ఒకేసారి పెట్టేసుకుందాం. ఓకే, లెఫ్ట్ రైట్. రమ్య 5th ఫ్రమ్ ద లెఫ్ట్ బిఫోర్ ఇంటర్చేంజ్. ఇది అక్కడ అది కూడా చూసుకోవాలి, బిఫోరా ఆఫ్టరా అనేది. ప్రియా ఈజ్ 6th ఫ్రమ్ ద రైట్. ప్రియా 6th ఫ్రమ్ ద రైట్ ఎండ్. నెక్స్ట్, when they interchange their positions, then Ramya becomes 13th from the left. ఇప్పుడు ఇంటర్చేంజ్ అయిపోతే ఇక్కడికి రమ్య వస్తుంది, ఇక్కడికి ప్రియా వస్తుంది. రమ్య becomes 13th from the left. 13th from the left. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయబడింది వాట్ విల్ బి ద ప్రియాస్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్. సో మళ్ళీ మనం ప్రీవియస్ ప్రాబ్లం కంటే ఆ ప్రీవియస్ ప్రాబ్లం మోడల్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇది ఆఫ్టర్ ఇంటర్చేంజ్. ఇప్పుడు మనకేంటంటే ఈ ప్రియా యొక్క పొజిషన్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్ ఫ్రమ్ రైట్ కావాలి. బిఫోర్ ఇంటర్చేంజ్ ప్రియా పొజిషన్ ఫ్రమ్ రైట్ 6th పొజిషన్.
బట్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్ కావాలి అంటే మనం ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక్కోవాలి. సో టోటల్ ఈక్వల్ టు, సో ఒక ప్లేస్ యొక్క పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుంచి తెలుసు, ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి తెలుసు. సో లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్, రైట్ హ్యాండ్ పొజిషన్ -1 18. ఇప్పుడు మనకు కావాల్సింది మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 18. ప్రియా పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుంచి, ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 5th పొజిషన్, ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుంచి కావాలన్నమాట. సో 18 - 5 + 1 ఓకే 14. Students line up in a queue in which Ashok stands 15th from the left. సో వాళ్ళు చెప్పినట్టు పెట్టేయటమే, లెఫ్ట్ రైట్ బిఫోర్ ఇంటర్చేంజ్. అశోక్ స్టాండ్స్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్. అశోక్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్. నెక్స్ట్ శక్తి ఈజ్ 7th ఫ్రమ్ ద రైట్. 7th ఫ్రమ్ ద రైట్. ఇప్పుడు ఆఫ్టర్ ఇంటర్చేంజ్ చూద్దాం. ఇప్పుడు నేను అన్ని ఈ మోడల్ ఎందుకు చేస్తున్నాను, అక్కడ ఆ ప్రాబ్లంలో ఇంటర్చేంజ్ అనే వర్డ్ ఉంది, సో అందుకని చేస్తున్నాం. ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ శక్తి వుడ్ బి 15th ఫ్రమ్ ద రైట్. ఇప్పుడు శక్తి ఇక్కడికి వస్తుంది, అశోక్ ఇక్కడికి వచ్చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఎవరి పొజిషన్ ఇచ్చారు? శక్తి వుడ్ బి 15th ఫ్రమ్ ద రైట్. 15th ఫ్రమ్ ద రైట్. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్యూ? ఇప్పుడు జస్ట్ టోటల్ కనుక్కోవాలి. సో ఒక ప్లేస్ యొక్క పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి తెలిసిపోతే, లెఫ్ట్ హ్యాండ్ నుంచి 15th, రైట్ హ్యాండ్ నుంచి 15th. సో టోటల్ అంటే ఏంటి? 15 + 15 - 1 29. సో 29 persons in the queue. Total number of persons in the queue equal to left hand position, right hand position -1. సో చూసారు కదా, ఇంటర్చేంజ్ ప్రాబ్లమ్స్ చూడడానికి కొంచెం లెంతీగా ఉంటాయి, బట్ చేయడానికి చాలా ఈజీ. ఇక సేమ్ మోడల్ ఏం లేదు, బిఫోర్ ఇంటర్చేంజ్ పొజిషన్స్ ఇచ్చేస్తారు, ఆఫ్టర్ ఇంటర్చేంజ్ పొజిషన్స్ ఇస్తారు. సో టోటల్ అయినా ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదంటే ఇంకొక పర్సన్ యొక్క పొజిషన్ని ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చెప్పమంటారు అనమాట. ఓకే, అక్కడ కరెక్ట్గా ఏం అడిగారు అని చెప్పేసి కాన్సన్ట్రేషన్గా చూసి కరెక్ట్గా ఆన్సర్ చేయడమే ఇంపార్టెంట్. చాలా ఈజీ అనమాట ర్యాంకింగ్. బట్ ఆ ప్రాబ్లం చదివేటప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా కొంచెం మిస్ మ్యాచ్ చేసినా సరే ఆన్సర్ అనేది తప్పవుతుంది. ఓవరాల్గా ర్యాంకింగ్ కాన్సెప్ట్ అనేది ఇదనమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్లో షేర్ చేయండి. మీకు ఇంకా అర్థం కాని ప్రాబ్లమ్స్ అన్నింటినీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ malleswari_reasoning. సో అక్కడ మనకి పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. సో నేను మీరు అడిగే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి రీల్స్గా అయినా పోస్ట్ చేస్తాను, లేదంటే వీడియో అయినా కుదిరినప్పుడు రికార్డ్ చేస్తాను. సో మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ షేర్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను. మీరు టైప్ 2 ప్రాబ్లమ్స్లో కూడా మీకు వర్క్ చేయాలి, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మన పీడిఎఫ్లో ర్యాంకింగ్ కాన్సెప్ట్ మీద సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తీసుకోండి, సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. సో అలానే ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వలన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.